స్థానిక సంస్థల షెడ్యూల్ వచ్చేసింది, ఎన్నికల హడావుడి మొదలైంది, దసరా పండుగ కూడా అయిపోయింది. మొత్తానికి పండగ జాతర కూడా ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఎకరం అమ్మైనా సరే ఎన్నికల్లో గెలవాల్సిందే అని ఇప్పుడు స్థానిక సంస్థల్లో పోటీ చేసే మన నాయకులు సిద్ధమవుతున్నారు. మరి ఎకరాలు అమ్ముదామా, ఎన్నికల్లో గెలుద్దామా, గెలిచిన తర్వాత 1 ఎకరం అమ్మితే 2 ఎకరాలు కొందామా, ఇది టార్గెట్ చేసుకుందామా, లేదు ఎన్నికల్లో డబ్బులు లేని రాజకీయాలు చేద్దామా, సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధిపరిచి తన ఆలోచన, ప్రతిభ, తన యొక్క సేవాభావంతో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదుగుదామా? ఇప్పుడు ఏది ఈ నాయకుల ముందు ఉన్న ప్రశ్న, ఈ నాయకులు చేయాల్సిన ఆలోచన అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ఎన్నికలు డబ్బులతోటే జరుగుతాయి, డబ్బులు పంచడంతో ఓట్ల కొనుగోలు మొదలవుతుంది, డబ్బులు పంచడంతో ఓట్ల కొనుగోలు మొదలవుతుంది. ఆ తర్వాత ఎన్నికలు పూర్తి కాగానే డబ్బుల సంపాదన లక్ష్యంగా మారుతుంది అనేది ఇటీవల బాగా చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది చాలా ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే అనేక మంది సర్పంచులు డబ్బులను ఖర్చు పెట్టి పట్టుదలకు, ప్రతిష్టకు పోయి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ డబ్బులను సంపాదించుకోలేక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, స్థానిక సంస్థలకు నిధులు రాక, అభివృద్ధి పనులు చేయలేక ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిన సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం. సో ఈసారి మనం ఈ డబ్బులతోటి ఓట్లు కొనుగోలు చేసి డబ్బులను సంపాదించడమే పదవి యొక్క లక్ష్యంగా కాకుండా, డబ్బులు లేకుండా జీరో బడ్జెట్ ఎలక్షన్స్కు వెళ్దాం. జనాలు కూడా మనము సరిగ్గా మన యొక్క లక్ష్యము, మన మేనిఫెస్టో, మన ఎజెండా ఒక గ్రామాన్ని ఆదాయ వనరుగా కాకుండా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము, మన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటాము అనే నమ్మకాన్ని జనాలకు కనిపిస్తే ఖచ్చితంగా ఓటేస్తారు. డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తారు. ఇదే భారతదేశంలో డబ్బులు లేకుండా గెలిచిన అనేక మంది నాయకులు ఉన్నారు. గుమ్మడి నర్సయ్య లాంటి నాయకుడు మన మధ్యనే ఉన్నారు. జయప్రకాష్ నారాయణ మన మధ్యనే ఉన్నారు. వీళ్ళందరూ డబ్బులు లేని రాజకీయాలు చేశారు, కానీ వాళ్ళు ఎందుకో సక్సెస్ కాలేదు. కారణం మనందరికీ తెలిసింది. సర్పంచ్ ఎన్నికలు అలా కాదు. డబ్బులు లేని రాజకీయాలు చేసిన సర్పంచులు ఆ గ్రామాలకు ఎప్పటికీ ఆదర్శవంతమైన నాయకులుగా నిలిచారు. మరి మీరు కూడా ఆదర్శవంతమైన నాయకులుగా పనిచేసేందుకు సిద్ధమవుతారని మేము ఆశిస్తున్నాం. మీరు మాతో ఏకీభవిస్తే ఈ జీరో బడ్జెట్ ఎలక్షన్స్కు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమైతే మాతో కలిసి రండి. మీ అభిప్రాయాలను, మీ ఆలోచనను కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.